హెల్మెట్ అవడం అంత క్లియర్ అనే ఫీలింగ్ నాకు కలిగిందాక. సో మీరు చూడండి ప్రతి విషయంలో కూడా తను ఉండడం అనేది బిగ్ బాస్ అసలు నచ్చలేదు. చూసిన వారికి కూడా కొద్దిగా ఎందుక ఆమె ప్రతి ఒక్కరిని గెలుపుతాక మన విష్ణుప్రియకం అడల్ట్ అనమాట. విష్ణుప్రియకం నీ తల్లి అంటది. మన నిఖిల్ కేమో సిగరెట్ మానేశారని నువ్వు ఏం అడిగినా ఇస్తా అంటది. ఆదిత్యంకి అయితే నేను 4 వారాల కోసం వచ్చిన 4 వారాలు అయిపోయింది బయటికి వెళ్ళిపోంటది. సో ఆదిత్యం ఫ్యాన్స్ లో సీరియస్ అయి నిజంగా అయ్యో తనని బయటకు పంపించిన ఫీలింగ్ వచ్చింది. నిజంగా కూడా తరం మారిన తత్వం మారలే, మాట మారిన మనవత్వం మారలే, పద్ధతి మారలేదు. నిజంగా అందుకు ప్రజలు తను బయటకు పంపించారన్న ఫీలింగ్ నాకు కలిగింది. సో నేనైతే నాకు చాలా మంది కూడా యూట్యూబ్ లో కామెంట్స్ పెడతారు. సో తన హెల్మెట్ అవడం నిజంగా దసరా ముందే మా పండుగ వచ్చిన ఫీలింగ్ కలిగిన చాలా మంది చెప్తున్నారు. నిజంగా చాలా హ్యాపీ అయినాక ఇప్పుడు తను వెళ్ళిపోవడం అంటే నిఖిల్ మంచి గేమ్ ఆడతారు, పృథ్వీ చాలా మంచి గేమ్ ఆడతారు. ఆ బిగ్ బాస్ లో హార్మోని కూడా చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు ఈ అంటే ఒక ముగ్గురుగా ఉండి ఒక రాజమాతలాగా ఉండి తన బల్లలదేవ్ కంట్రోల్ చేసినట్టు, బాహుబలిని కంట్రోల్ చేసినట్లుగా తన వేసింది. ఇప్పుడు అయితే ఒక మంచి క్లీన్ గా ఒక్కరి మీద ఒక కాంప్లెక్స్ ఉన్న ఫీలింగ్ కలిగినాక నిజంగా ఆయన రప్పాడిస్తాడు. నిజంగా చాలా బాగుంటుంది. నేను ఓపెన్ అడగాలనుకుంటున్నా నువ్వు నిజంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అన్న అంటే నేను అక్కడ కూడా తను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను మారట్లేదు. నాకు అదే అర్థం కాదు. అదే యాటిట్యూడ్ ఫీలింగ్ వచ్చింది. అంటే వాళ్ళు నిఖిల్ సేవ్ చేయాలనుకుంటే, పృథ్వీని సేవ్ చేయాలంటే, కానీ తన ఒక్క చెప్పు కొత్త పాయింట్ అంటే ఎత్తుని పొగుడుతుంటాను. నిఖిల్ ట్రైన్ చేసిన నేను అన్నది ఐఎమ్ ట్రైన్ బట్ ఐఎమ్ బ్లైండ్ అన్నట్టుగా తను ట్రైన్ చేసిన అంత బ్లైండ్ గా అనిపిస్తుంది. సో ఒక విషయం ప్రకారం తనైతే తను చేసిన పద్ధతి కూడా ప్రజలకు నచ్చలేదు. ప్రజలు తను తీసుకోలేకపోయారు. అంటే మేము చూస్తాం, మన బేబీస్ వైఫ్ చూస్తాం, రతికం చూస్తాం, రాధిక చూస్తాం, ఇల్లు చూస్తాం, కానీ అందుకని చాలా డేంజర్ ఉందని ఉద్దేశంతో తను బయటకు పంపించారు. సో తన చాలా మంది మళ్ళీ అమ్మ వాళ్ళు దారుణాలు మరి ఎందుకు నాకు అదే డౌట్ పెట్టండి. సహజంగా మీరు మీ ఛానల్ లో చూసాను నేను. లైక్ ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ అయిన తర్వాత వాళ్ళ మీడియాతో మాట్లాడతారు. మన సోని ఎందుకు మీడియాతో మాట్లాడలేదు? లాస్ట్ మధ్య కూడా అంతే అనమాట. తను బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీడియా వాళ్ళతో ఇంపాక్ట్ కాకపోవడం వల్ల తన మళ్ళా లోపల క్రియేట్ తీసుకున్నాడు. దయచేసి బిగ్ బాస్ గారు తన రీఎంట్రీ తీసుకోవద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను. అవునక్క మిడ్ వీక్ అంటారు నాకు అనిపిస్తుంది. అవునని కాదన్న నైనిక కొద్దిగా లీజ్ లో ఉంది. నైనిక అని మన ఆదిత్య ఓం గానీ పృథ్వీ గానీ. సో పృథ్వీ అయితే మొన్న గేమ్ ఆడి చాలా మంచి ప్లేస్ కి వెళ్ళిపోయి ప్రజలకు చాలా నచ్చింది. సో మేబీ ఆదిత్య ఓం వర్సెస్ నైనిక ఉండే ఛాన్స్ ఉంది. మేబీ ఆదిత్య అలాంటి నాగమణికట్ట ఉంటుంది. అలాంటి నాగమణికట్ట లేదా మన నబీల కూడా ఛాన్స్ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నేను అనుకుంటే ఒకవేళ స్ట్రాంగ్ కాకుండా ఉంటే మాత్రం మన నైనిక నన్ను ఆదిత్య ఓం చేస్తారు. స్ట్రాంగ్ అంటే మాత్రం విష్ణుప్రియ లేదా నబీల్ ఛాన్స్. అలాగే అది లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఏదో మాకంటే స్క్రిప్టర్ లాగా అనిపిస్తుంది. మన యూట్యూబ్ లో ప్రాంక్ చేస్తుంటారు కదా, బెండకాయ దొండకాయ నా గుండెకాయ అన్నట్టుగా అదొక చిన్న లాగా అనిపిస్తుంది. తీసుకున్నట్టుంది కదా తను ఇప్పుడు చాలా మంది సీరియస్ తీసుకోమని మన సుధీర్ చూస్తున్నది. ఎన్నో సోదరులు సీరియస్ గా ఉంటాయి. మరి తనంతా కొద్దిగా అటెన్షన్ ట్రాక్ చేద్దాం వల్ల లవ్ ట్రాక్ దాకా నువ్వు ఓటు వస్తాను ఉద్దేశంతో వేసా కానీ చూడడం కదా నాకు నచ్చిన టూ ట్రాక్. అంటే అది నిజంగా ఫేక్ అన్న ఫీలింగ్ వచ్చి ఇంకా నిఖిల్ సోనియా కొద్దిగా జెన్యున్ గా అనిపించింది. కానీ విషయం పృథ్వీ అయితే లవ్ స్టోరీ ఫేక్ అన్న ఫీలింగ్ వచ్చింది.